జై శ్రీరామ్. ధనుసు రాశి వారికి ఈ 5 రోజులు మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిప్పే సమయం. మీరు ఎదగాలా? లేక ఒక చిన్న తప్పు వల్ల వెనక్కి వెళ్ళాలా? అది మీరు ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఏప్రిల్ 8 నుండి 12 వరకు మీకు వచ్చే సంకేతాలు, అవకాశాలు, ప్రమాదాలు ఇవి మీకు ముందే తెలుసుంటే మీరు గెలుస్తారు. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక చిన్న విషయం మీ లైఫ్‌నే మార్చేస్తుంది. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోను మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. ముందుగా ధనుసు రాశి వారి లక్షణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారు చాలా ఫ్రాంక్గా మాట్లాడతారు. అంటే ఏదైనా మనసులో దాచుకోకుండా మొహం మీదనే చెప్పేస్తారు. అలా చేయడం ద్వారానే కొన్నిసార్లు వీళ్ళకి అదే సమస్య అవుతుంది. చిక్కుల్లో పడతారు. ఇక వీరు రిస్క్ తీసుకోవడంలో ఎల్లప్పుడూ అందరికంటే ముందుంటారు. సక్సెస్ కూడా చాలా పెద్దదిగానే ఉంటుంది. ఫ్రీడమ్ అంటే చాలా చాలా ఇష్టం. రెస్ట్రిక్షన్స్ అస్సలు ఇష్టం ఉండవు. ఎవరైనా రిస్ట్రిక్ట్ చేస్తే వీళ్ళకి అస్సలే నచ్చదు. ఇక స్పిరిచువల్గా స్ట్రాంగ్ అంటే దేవుడిపై చాలా నమ్మకంతో ఉంటారు. అంటే ఒక ధనుసు రాశి వ్యక్తి జాబ్లో బాస్తో డైరెక్ట్గా మాట్లాడతాడు. సార్ ఇది కరెక్ట్ కాదు అని చెప్తాడు. రిజల్ట్ ఏంటి అంటే కొన్నిసార్లు అప్రిషియేషన్ వస్తుంది. కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉంటాయి. కాన్ఫ్లిక్ట్స్ అంటే ప్రాబ్లమ్స్. అలా మొహం మీద చెప్పడం ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఈ 5 రోజుల్లో ఇదే స్వభావం మీకు టెస్ట్ కాబోతుంది. ఇక ఈ 5 రోజుల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూసేద్దాం. ఈ సమయంలో గురు, శని, కుజ గ్రహాలు కలిసి మీ లైఫ్‌ని షేప్ చేస్తాయి. అంటే ఒక వ్యక్తి చాలా రోజుల నుంచి ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏప్రిల్ 9న అతనికి సడన్‌గా వాళ్ళ బాస్ కాల్ చేస్తాడు. మీ పనిని మేము గమనిస్తున్నాము అని చెప్తాడు. ఇది గురుగ్రహ ప్రభావం. కానీ అదే సమయంలో ఎక్స్ట్రా వర్క్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఇది శని ప్రభావం. మీరు హ్యాండిల్ చేస్తే సక్సెస్ అవుతారు. లేకపోతే చాలా స్ట్రెస్కి గురవుతారు. ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది అంటే మీరు ఆఫీస్లో సైలెంట్గా వర్క్ చేస్తుంటారు. సడన్లీ మీకు మీటింగ్లో మాట్లాడే ఛాన్స్ వస్తుంది. మీరు బోల్డ్గా మాట్లాడితే మీకు గుర్తింపు లభిస్తుంది మరియు ప్రమోషన్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అదే మీరు హెజిటేట్ అయితే అంటే చిరాకు పడితే ఆ మంచి ఛాన్సెస్ మిస్ అవుతుంది. ఇక వ్యాపారంలో అయితే ఒక స్మాల్ బిజినెస్ ఓనర్కి కొత్త కస్టమర్ వస్తాడు. ఒక పెద్ద ఆర్డర్ కూడా ఇస్తాడు. కానీ డౌట్ ఉంటుంది. చెయ్యాలా లేదా ఇది రిస్కా అని. మీరు ట్రై చేస్తే బిజినెస్ గ్రో అవుతుంది. భయపడి రిజెక్ట్ చేస్తే లాస్ ఆఫ్ ఆపర్చునిటీ అంటే నష్టాన్ని లేదంటే లాభాన్ని కోల్పోతారు. ఇక ధనం పరంగా అంటే ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అంటే ఈ సమయంలో అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. అంటే గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. లేదా మీరు ఆఫీస్లో ఉంటే మాత్రం బోనస్ లేదా కమిషన్ వస్తుంది. కానీ సడన్గా ఫోన్ కొనాలి అనిపిస్తుంది. అన్నెసరీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అంటే అనవసర ఖర్చులు ఉంటాయి. రిజల్ట్ ఏంటి అంటే మనీ వస్తుంది. కాకపోతే వెంటనే ఖర్చు అవుతుంది. అడ్వైజ్ ఏంటి అంటే ఎర్న్ చేసిన దానిని సేవ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది ఈ 5 రోజుల్లో. మీరు ఇంట్లో చిన్న విషయంపై ఆర్గ్యూ చేస్తారు. నేనే కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది అంటారు కూడా. కానీ తర్వాత రిలైజ్ అవుతారు. అన్నెసెసరీగా ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నానే ఇంట్లో వాళ్ళతో అని చాలా రిగ్రెట్ కూడా ఫీల్ అవుతారు. ఇక మీ పార్ట్నర్ రిప్లై లేట్గా ఇస్తే మీరు ఓవర్ థింక్ చేస్తారు. దానివల్ల ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయి అంటే చిన్న ఇష్యూ వల్ల పెద్ద ఫైట్ జరుగుతుంది. సో పేషెన్స్ ఉంటే ప్రాబ్లమే ఉండదు.
ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే మీ వర్క్ స్ట్రెస్ వల్ల లేట్ నైట్ వరకు మేల్కొని ఉండకండి. తొందరగా పడుకోండి. ఫోన్ కూడా ఎక్కువగా యూజ్ చేయకండి. ముఖ్యంగా పడుకునే ముందు అస్సలే యూజ్ చేయకండి. దీనివల్ల మీకు హెడేక్ కానీ, ఇరిటేషన్ మరియు స్లీప్ డిస్టర్బెన్స్ అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. సొల్యూషన్ ఏంటి అంటే తొందరగా పడుకోండి, మెడిటేషన్ చేయండి మరియు ఫోన్ యూజ్ తగ్గించండి. ఇక ఈ 5 రోజుల్లో ఇలా చేయండి. డే 1, 2 అబ్జర్వ్ చేయండి. డెసిషన్స్ తీసుకోకండి. ఆపర్చునిటీ వస్తుంది. మూడో రోజు గ్రాబ్ చేయండి. ఇక నాలుగో రోజు పేషెన్స్ మెయింటైన్ చేయండి. ఇక ఐదో రోజు ఫైనలైజ్ డెసిషన్స్ అంటే మీ డెసిషన్స్ని ఫైనలైజ్ చేసుకోండి. ఇక ఈ 5 రోజుల్లో ఏం పరిహారాలు చేయాలి అంటే ప్రతిరోజు ఉదయం శ్రీరాముడి పేరు జపించండి. ఓం శ్రీ రామాయ నమః అంటే ఒక వ్యక్తి స్ట్రెస్లో ఉన్నప్పుడు ఈ మంత్రం జపించడం వల్ల మైండ్ కామ్ అవుతుంది మరియు మీరు డెసిషన్స్ చాలా క్లియర్గా తీసుకోగలుగుతారు. పేదవారికి ముఖ్యంగా శనివారం రోజు పేదవారికి అన్నదానం చేయండి. ఇది శనిగ్రహ ప్రభావాన్ని మరియు శని ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. ధనుసు రాశి వారికి ఈ 5 రోజులు చిన్నవి కావు. మీ లైఫ్లో ఒక కొత్త చాప్టర్ ప్రారంభం అవ్వవచ్చు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అవకాశాన్ని మాత్రం అస్సలే వదలకండి. చూసాం కదండి ఈ వీడియోలో ధనుసు రాశి వారి వచ్చే 5 రోజుల రాశి ఫలాలు. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ రాశి ఏంటో కామెంట్ చేయండి మరియు ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.